హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ హరీష్ పిన్నోజు, సైకియాట్రీ పీజీ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పీజీగా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం జనాల్లో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ మీద, అదే మెంటల్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన అనేది చాలా తక్కువ ఉందని చెప్పాను. అదే ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా సపరేట్గా, మళ్ళీ ఈ ఛానల్ ఎందుకు అంటే యూట్యూబ్లో ఉన్న వీడియోస్లో చాలా వరకు హెల్త్ గురించి మాత్రమే ఉన్నాయి నార్మల్గా, బట్ సైకియాట్రిక్ హెల్త్ గురించి స్పెసిఫిక్ గా ఎక్కడ లేవు. అందుకోసం ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అసలు అవేర్నెస్ అంటే ఏంటి? అవేర్నెస్ అంటే జస్ట్ నోయింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ అండ్ అబ్నార్మల్ థింగ్స్. సో నార్మల్ అంటే మనం జనరల్ గా అందరం ఉన్నట్టుగా ఉండడం నార్మల్, బట్ సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, స్లీప్ కానీ, అపటైట్ కానీ, తినే విధానం కానీ, వాళ్ళు ఎవరితో మాట్లాడకపోవడం, జాబ్ సరిగా వెళ్ళకపోవడం, ఇలాంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి కోపం చేస్తూ ఉండడం, ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే కూర్చోడు ఉండడం, ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకాల లక్షణాలు ఉంటాయి. సో అలాంటి లక్షణాలు ఉన్నవి అనిపిస్తే కనుక మీరు ఇమీడియట్ గా సైకియాట్రిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్పేసి రిఫర్ చేస్తే అట్లీస్ట్ వెళ్ళి కన్సల్ట్ అవుతే బెటర్ ఉంటుంది. సో ఆ అవగాహన కోసం అనేది నేను చేస్తున్నా. ఇప్పుడు అవగాహన ఎప్పుడైతే అనేది ఉంటుందో అప్పుడు కన్సల్ట్ అవ్వడానికి, తొందరగా డయాగ్నోస్, తొందరగా ఇంటర్వెన్షన్ చేయడానికి ఈజీగా అవుతుంది. అండ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ మీద జనాలలో ఉన్న ఒపీనియన్స్ ఎలా ఉన్నాయంటే, చాలా వరకు సైకియాట్రిక్ ప్రాబ్లం వచ్చింది, మెంటల్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళి సైకియాట్రిస్ట్ కలిసాము అంటే సొసైటీలో చులకనగా చూస్తారు, ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు, ఇంటికి ఎవరు రారు, ఇంట్లో పిల్లలుంటే పిల్లలకు పెళ్లిలు అవ్వవు, అండ్ పుట్టుకతోటే రావాలి, వస్తే కనుక పుట్టుకతోటే వస్తాయి, మధ్యలో వచ్చాయి అంటే సైకాట్రిక్ మెంటల్ ప్రాబ్లమ్స్ కాదు, ఏదో గాలి ధూళి దయ్యము, దేవుడు ఏదో శాపం పెట్టిండు, మొక్కు తీర్చుకోలేదు, పూజలు చేయలేదు అందుకే ఇట్లేదని చెప్పేసి అనుకోవడము, మనోవ్యాధికి మందు లేదని చెప్పేసి అనుకోవడము, మెంటల్ ప్రాబ్లం కి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి, లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది అని చెప్పేసి అనడము, అండ్ తల్లిదండ్రులకు ఉంటే పిల్లలు ఖచ్చితంగా వస్తుంది, అండ్ హాస్పిటల్ పోతే కరెంట్ షాక్ పెడతారు, దాంతో మనుషులు చచ్చిపోతారు అందుకే అని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా కొందరు డినై చేస్తూ ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. సో యాక్చువల్ గా నిజాలు ఏంటంటే, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి పుట్టుకతోటి రావాలని ఏం లేదు, మధ్యలో చాలా వరకు అయితే మధ్యలోనే వస్తాయి. మధ్య వయసులోనో లేకపోతే ఓల్డ్ ఏజ్ లోనో ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ దయ్యము, చేతబడులు, దేవుళ్ళు, పూజలు, మంత్రాలు ఇవన్నీ కేవలం మన నమ్మకాలు మాత్రమే. మన భారతదేశంలో ఉన్న డిఫరెంట్ కల్చర్స్ పీపుల్లో అవన్నీ కేవలం నమ్మకాలు మాత్రమే, నిజాలు కావు. అట్లా పోనీ ఒకవేళ అట్లా అవుతుంది అంటే అక్కడ వెళ్ళిన తర్వాత పూర్తిగా తగ్గిపోయి ఉండాలి కదా. బట్ అంతా తిరిగి ఆఖరికి ఆ తాయిత్తు ఈ తాయిత్తు, ఆ బాబా ఈ బాబా, అక్కడ ఇక్కడ అని చెప్పేసి తిరిగి డబ్బులు ఖర్చు చేసుకుని అంతా తిరిగిన తర్వాత తీరా మళ్ళీ చివరికి ఈ హాస్పిటల్కే వస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ముందు అక్కడికి వెళ్లకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కలవండి. డాక్టర్ని కలిసిన తర్వాత ప్రాబ్లం ఏందనే తెలుస్తుంది. ఎవరిని కలవాలి అంటే సైకియాట్రిస్ట్ కలవాలి. సైకియాట్రిస్ట్ కలిస్తే దే ఆర్ ఎక్స్పర్ట్స్. మనిషి ప్రవర్తనను బట్టి మనిషికి ఉన్న ప్రాబ్లమ్ని పసిగట్టడంలో ఎక్స్పర్ట్స్ అంటే సైకియాట్రిస్టులు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ప్రాబ్లం ఏందని క్లియర్ గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ పెట్టడము, ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏమవుతుందంటే, ఈ ఎప్పుడైతే లక్షణాలు స్టార్ట్ అవుతాయో దాని తర్వాత ఎంత తొందరగా మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ అనేది అంత మంచిగా ఉంటుంది. అండ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కి లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఏముండదండి, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది అది. ఎవ్రీ టైమ్ మంత్లీ కానీ 2-3 months ఒకసారి కానీ ఫాలో అప్స్కి వస్తూ ఉంటే డోసెస్ అడ్జస్ట్ చేయడము, తగ్గిపోతూ ఉంటే డోసెస్ తగ్గిస్తూ ఉండడము, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటే కనుక దాని తగ్గట్టుగా డోసెస్ వేరే డ్రగ్స్ యాడ్ చేయడం కానీ, ఉన్న డోసెస్ తగ్గడం కానీ, వీళ్ళకి వేరే డ్రగ్స్ పెట్టడం కానీ అట్లాంటి జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి ఖచ్చితంగా వస్తుందని ఏం చెప్పలేము, అటు చెప్పడానికి ఏం లేదు. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి ఎలాంటివో సేమ్ ఇది కూడా అట్లాంటిదే. సో వాళ్ళకున్నంత మాత్రం వీళ్ళకి రావాలని చెప్పి ఖచ్చితంగా లేదు. అంటే షాక్ ట్రీట్మెంట్ అనేది అందరికీ పెట్టరు. అదేదో టీవీలో చూపించినట్టుగా పెద్ద కరెంట్ వైర్లు తీసుకొచ్చి అట్లా పెట్టడం అనేది ఉండదండి. టీవీలలో సినిమాలలో చాలా వైలెంట్ గా చూపిస్తారు. షాక్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ లో వోల్టేజ్ కరెంట్ మాత్రమే యూజ్ చేస్తారు. అదేంటంటే కేవలం మంచిగా అవడానికి, ప్రాబ్లం తగ్గడానికి మాత్రమే యూజ్ చేస్తారు తప్పించి అదేదో దానివల్ల హాని అనేది ఏముండదు. అండ్ మనోవ్యాధికి మందు లేదు అనేది పాత మాట, జనాలకు తెలియక అట్లా అని చెప్పేసి అన్నారు. మనోవ్యాధికి మందు అనేది ఉంది, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు, పుట్టుకతోట రావాలని లేదు, ఎప్పుడైనా రావచ్చు. సో ఇప్పుడు మరి ఎవరికి రావడానికి ఛాన్స్ ఉంది అంటే, ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు, చిన్న పెద్ద ముసలోళ్ళు, డబ్బున్నోడు, పేదోడు, చదువుకున్నోడు, చదువులేనోడు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవడైనా సరే, ఎవరికైనా రావచ్చు. బేసిక్ గా మనిషి అన్నవాడు ఎవడైనా సరే రావచ్చు. ఎందుకంటే మనిషి అన్న ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుంది. సో మనసున్న ఎవరికైనా సరే మానసిక వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. సో మరి అసలు రావడానికి ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా వస్తున్నాయి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే కనుక, ఇప్పుడు బీపీలో, షుగర్లో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఉండే సేమ్ మెకానిజం, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ,
బాడీ శరీరంలో విధానంలో మార్పులు రావడం వల్ల ఈ లక్షణాలు అనేవి వస్తాయి. బ్రెయిన్ లో ఏమవుతుందంటే ఉండే కొన్ని కెమికల్స్ అనేవి పెరగడము తగ్గడం, ఇంబ్యాలెన్స్ వల్ల ఈ లక్షణాలు అనేవి వస్తాయి. ఎప్పుడు జరుగుతుంది ఆ ఇంబ్యాలెన్స్ అంటే ఏదన్నా ఒకసారి ఇట్లా సడన్ గా స్ట్రెస్ వచ్చిన, ఒత్తిడి వచ్చినప్పుడు తట్టుకోలేకపోవడము, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడము, దీంట్లో ఫెయిల్ అవ్వడము, లేకపోతే జరిగిన దాని గురించి పదే పదే బాధపడతా ఉండడం, ఆలోచిస్తూ ఉండడం, దాన్ని జీర్ణించుకోలేకపోవడము. అండ్ దాంతో పాటుగా అవే కాకుండా తలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, స్పృహ కోల్పోవడము అట్లా జరిగినప్పుడు కానీ, ఆల్కహాల్ కానీ, కళ్ళు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ కంటిన్యూస్ గా తీసుకుంటా ఉండడము, తీసుకొని బాగా దానికి బానిస అయిపోయిన తర్వాత సడన్ గా ఆపేయడం వల్ల కానీ, అండ్ ఎనీ ఫిజికల్ ఇల్నెస్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గుండె జబ్బులు కానీ, పక్షవాతం కానీ, పసిరికలు కానీ, టీబీ కానీ, ఆస్తమా కానీ, హెచ్ఐవి కానీ, ఎనీ ఇన్ఫెక్షన్స్ కానీ, వాటికి వాడే మందుల వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు సర్జరీ తర్వాత కానీ, కొన్నిసార్లు ఏదైనా మందులు వాడడం వల్ల కానీ, సో ఇట్లాంటి కండిషన్స్ లో ఈ ఇంబ్యాలెన్స్ అవ్వడము, దాంతో సైకియాట్రిక్ సింప్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. సరే వచ్చింది, ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మనిషి ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఎవరితో మాట్లాడకపోవడం కానీ, వింతగా ప్రవర్తించడం కానీ, సంబంధం లేని మాటలు మాట్లాడడం కానీ, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అనడం, చెవులలో మాటలు వినిపిస్తున్నాయి మనుషులు లేకుండా అని చెప్పడం కానీ, సో అట్లా ఉండొచ్చు. సో ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటివి అనిపించినప్పుడు అంటే ఏం చేయకూడదో చెప్తాను నేను ఫస్ట్. ఎందుకంటే కాలయాపన చేయడము, గుళ్ళు, పూజలు, మంత్రాలు, యంత్రాలు అని చెప్పేసి తిరగడము, టైం వేస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు చేయొద్దు. దానంతలో అదే తగ్గిపోతుంది అని చెప్పేసి లైట్ తీసుకొని వదిలేయకూడదు. ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి భయపడ్డాము, సిగ్గుపడ్డాము, మొహమాట పడ్డా లాంటి చేయొద్దు. మన లైఫ్ కాబట్టి మనమే చూసుకోవాలి. ఆ మందులు ఈ మందులు అని చెప్పి చెట్టు మందులు అవి అని చెప్పేసి వాడొద్దంటే దయచేసి. ఎందుకంటే వాటి వల్ల తగ్గుతుంది అన్న ప్రూఫ్ అయితే ఎక్కడా లేదు. సో ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్, ఏ డాక్టర్ అయినా ఓకే, బట్ సైకియాట్రిస్ట్ ఇస్తే బెటర్. సో ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎక్స్పర్ట్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే తొందరగా ప్రాబ్లం ఏందని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది చెప్తారు. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే కౌన్సిలింగ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, షాక్ ట్రీట్మెంట్ కావచ్చు. కౌన్సిలింగ్ అనేది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్. మైల్డ్ ఇల్నెస్ అయితే కౌన్సిలింగ్ ద్వారా సెట్ చేస్తారు. బట్ చాలా వరకు అయితే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే మెడిసిన్స్ తో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మెడిసిన్స్ అంటే మన నోటి ద్వారా వేసుకునే మాత్రలు. సో అవైతే రెగ్యులర్ గా వాడాల్సి ఉంటుంది. లేదు రోజు వేసుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే కనుక, సరిగా వేసుకోవట్లేదు అంటే కనుక ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ అయితే 15 రోజులకు ఒకసారి వేసుకోవచ్చు, లేకపోతే 1 month ఒకసారి వేసుకోవచ్చు. కొన్ని 2 months ఒకసారి, 3 months ఒకసారి వేసుకోవడానికి కూడా ఉంటుంది. అంటే షాక్ ట్రీట్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్. లైక్ ఎందుకంటే వీటికి తగ్గట్లేదు, ట్రీట్మెంట్ వాడినా కూడా ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మాత్రమే షాక్ ట్రీట్మెంట్ అనేది పెడతారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఉంటాయి, బట్ వాటిని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ, మనకు ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేది రేర్ తక్కువగా కనిపిస్తుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జబ్బు అనేది తగ్గిపోవడం ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం చూస్తాం. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక వాటికి తగ్గట్టుగా మనం వేరే డ్రగ్స్ ఏమైనా యాడ్ చేయడం కానీ, ఉన్న డ్రగ్స్ తీసేసి వేరే డ్రగ్స్ పెట్టడం కానీ జరుగుతుంది. ఎన్ని రోజులు మందులు వాడాలి అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అయితే ఉండదు. కొన్ని రోజులు వాడిన తర్వాత ఫాలో అప్స్ వస్తూ ఉంటే పేషెంట్ కండిషన్ చూసి తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలంటే వన్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఎపిసోడ్ అనేది మళ్ళీ రాకుండా ఉండడం కోసం. ఎందుకంటే ట్రీట్మెంట్ ఆపేస్తే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్లు నార్మల్ అయిపోయి వాళ్ళంతలా వాళ్ళు వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడం, నార్మల్ రొటీన్ మనిషిలాగా మళ్ళీ వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా మళ్ళీ జీవించవచ్చు. అందుకోసం అని చెప్పేసి ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. సరే ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇంతకీ సైకియాట్రీలో అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ చెప్పేసి చూద్దాం ఒకసారి. మేజర్గా సైకియాట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ సైకోసిస్ అని చెప్పేసి అంటారు. సైకోసిస్ అంటే మేజర్గా స్కిజోఫ్రీనియా అండ్ బైపోలార్ డిజార్డర్ అంటారు. బైపోలార్ డిజార్డర్ అంటారు మ్యానియా అండ్ డిప్రెషన్. చాలా మంది కామన్ గా తెలిసిన ప్రాబ్లం. అండ్ చాలా మంది సైకియాట్రీలో అనుకునే ప్రతిదాన్ని డిప్రెషన్ అని అనుకుంటారు, బట్ అది కాదు. అండ్ ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అండ్ మత్తు పదార్థాలకు బానిస అయిపోవడం కూడా సైకియాట్రిక్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అనుమానపు జబ్బు, డెల్యూషనల్ డిజార్డర్ అంటారు. భార్య భర్త మీద అనుమానం, భర్త భార్య మీద అనుమానం, లేకపోతే ఎవరో ఏదో చేస్తారని చెప్పి అనుమానం, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిమెన్షియా, మతిమరుపు వ్యాధి. యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ప్రధానికి టెన్షన్ పడిపోతా ఉన్నాడు, ఏ పని చేయలేకపోతున్నాడు, ఏమైతో అని చెప్పి ఒక రకమైన ఆందోళన, తెలియని ఆందోళన. నెక్స్ట్ ఫోబియాస్ అంటారు. ఫోబియాస్ అంటే విపరీతంగా భయపడతా ఉన్నాడు. ఏదైనా చూసినా కానీ, జంతువుని చూసినా కానీ, ప్లేస్ చూసినా కానీ భయపడిపోయి అక్కడ వెళ్ళలేరు అన్నట్టు ఆ ప్లేస్ ను అవాయిడ్ చేస్తారు. అండ్ స్ట్రెస్ కి సంబంధించినవి అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్, సొమాటోఫార్మ్ డిజార్డర్స్ అంటే ఎప్పుడు ఏదో బాడీ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటుంటారు. ఈటింగ్ డిజార్డర్స్, అతిగా తినడము, లావ్ అయిపోతున్నాం అని చెప్పేసి తిన్నదాన్ని కూడా వామిటింగ్ చేసుకున్న రకము. అండ్ సెక్సువల్ డిస్ఫంక్షన్, సెక్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సైకియాట్రీలోనే ట్రీట్ చేస్తారు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము. సెక్స్ గురించి మాట్లాడాలంటేనే ఈరోజు చాలా సిగ్గుపడే విషయం అనుకుంటున్నారు, బట్ అది కాదు. సెక్సువల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సైకియాట్రీ వల్ల ట్రీట్ చేస్తారు. అండ్ డెలివరీ తర్వాత ఫీమేల్స్ లో, ఉమెన్స్ లో, లేడీస్ లో డెలివరీ తర్వాత కూడా మానసికంగా కొన్ని ప్రవర్తన మార్పులు వస్తాయి. బేబీ పుట్టిన తర్వాత విత్ ఇన్ 1 month కావచ్చు, విత్ ఇన్ 1 week కావచ్చు, విపరీత బేబీని కొట్టడము, పట్టించుకోకపోవడం, మొహం గడపకపోవడం, స్నానం చేయకపోవడం, అట్లాంటివి
బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి, అది కూడా సైకియాట్రిక్ ప్రాబ్లమే. అండ్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే మనస్తత్వము. కొందరు మనుషులు ఉంటారు అసలు వాళ్ళు వేరే వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, ఎంత చెప్పినా వినకపోవడం, అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అందరికీ కామన్ గా తెలిసినట్టు డిప్రెషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో డిప్రెషన్ లో ఏమేమి ఉంటాయి సింటమ్స్ అంటే మనిషి ఎప్పుడు చూసినా డల్ గా ఉండడము, ఎవరితో మాట్లాడకపోవడము, ఇంతకుముందు అందరితో యాక్టివ్ గా ఉండడము, అందరితో ఇంటరాక్షన్ అనేది నార్మల్ గా ఉండే వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే కూర్చోవడము, తనకు ఇష్టమైన పనులను కూడా చేయకుండా లైక్ మూవీస్కి వెళ్ళడము, ప్లే క్రికెట్ ఆడడము, ఎంజాయ్ చేయడం కూడా అంతా తగ్గిపోతుంది. అండ్ ఇంకా ఏమనుకుంటారంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళే నేను ఎందుకు పనికిరాను, ఇంకా నా వల్ల ఏమీ కాదు, నా వల్ల చేత కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉండడము, నేను ఏదో తప్పు చేశాను అందుకే నాకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడము, ఇంకా ఈ బతుకు మీద విరక్తి చెంది చనిపోతే బాగుంటుందేమో అని చెప్పేసి సూసైడల్ ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండడము, అన్నం తినకపోవడము, తిండి సరిగా తినకపోవడం, నిద్ర సరిగా పోకపోవడం, ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళు విచారిస్తూ ఉండడము, ప్రతి దానిలో కూడా నిరాశ నిస్పృహలకే ఉంటుంది. నిరాశ నిస్పృహలతోటే జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు అన్నట్టు. సో ఇట్లాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి సూసైడల్ ఐడియాస్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు అంటే కనుక దే ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఎప్పుడైనా సరే మనకు తెలియకుండా సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నాలు ఉంటే చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. అండ్ అసలు ఎందుకు వస్తుంది ఇట్లా డిప్రెషన్ రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే బ్రెయిన్ లో ఉండే కెమికల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వస్తుంది. అవి ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతాయంటే జనరల్ గా మనం చూసే లవ్ ఫెయిల్యూర్ కానీ, స్టూడెంట్స్ అయితే స్టడీస్ లో ఫెయిల్యూర్ అవడం కానీ, బిజినెస్ లో లాస్ రావడం కానీ, బాగా క్లోజ్ గా ఉన్న లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు జనరల్ గా ఇట్లాంటి చూస్తూ ఉంటాము. బట్ అట్లా అని చెప్పేసి నార్మల్ గా ఫెయిల్యూర్ అయినప్పుడల్లా కూడా కొన్ని రోజుల వరకు బాధ అనేది ఉంటుంది. బట్ ఎప్పుడైతే కంటిన్యూస్ గా 15 రోజుల పాటు ఈ లక్షణాలు ఉంటేనే డిప్రెషన్ అంటారు. లేకపోతే నార్మల్ గా ఉండే సాడ్నెస్ ని డిప్రెషన్ అని చెప్పేసి అనకూడదు. సాడ్నెస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డిప్రెషన్, బట్ సాడ్నెస్ ఈజ్ నాట్ డిప్రెషన్. సో సూసైడల్ అటెంప్ట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూసైడ్ చేసుకున్న తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదు. లైఫ్ లో అస్సలు రిస్క్ తీసుకోకూడదు. పొరపాటున సూసైడల్ ఐడియాస్ కానీ ఎవరైనా చెప్తే కనుక వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సైకియాట్రిస్ట్ ని కలవడం బెటర్. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. మీకు ప్రైవేట్ లో చూపించుకునే స్తోమత లేదు, మా వల్ల అఫోర్డబిలిటీ కాదు అంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సైకియాట్రిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. అది 24/7 మీకోసం తెరిచే ఉంటుంది. దాని గేట్లు, తలుపులు అన్ని తెరుచుకొని డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇది కోటి నుంచి కుకట్పల్లికి వెళ్లే దారిలో అమీర్పేట దాటగానే ఎర్రగడ్డ రైతు బజార్కు జస్ట్ ముందు ఉంటుంది. అండ్ ఇది అబౌట్ డిప్రెషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కుదిరితే మా స్టాఫ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దే ఆర్ మోర్ నాలెడ్జ్ పర్సన్ దాన్ అస్. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది. వాళ్ళంతా మా గురువులు. సో వాళ్ళు ఇంకా బెటర్ గా చెప్పగలరు వాళ్ళు. బట్ దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. సో నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, డెఫినెట్ గా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికో ఒకరికన్నా యూజ్ అవుతూ ఉంటది. సో జనాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ బై. థ్యాంక్ యూ.